మా ఈ న్యూ ఇయర్ ట్రిప్లో ఇది రెండో రోజు అనమాట. మొదటి రోజు మేము ఒరిస్సాలోని చిల్కా లేక్ వెళ్ళాము. బోటింగ్ చేసాము చిల్కా లేక్లో. చాలా చాలా బాగుంది. తర్వాత పూరి జగన్నాథ్ స్వామి దర్శనం చేసుకున్నాము. అది కూడా చాలా బాగుంది. తర్వాత మేము రెండో రోజు అక్కడి నుంచి ఒక ప్లేస్కి బయలుదేరాము. అదేంటో మీకు ముందు ముందు చెప్తాను. పూరిలోని శ్రీ జగన్నాథ్ స్వామి గారి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్ అని చెప్పాను మా ఫ్యామిలీకి. వాళ్ళు అలానే నన్ను ఎక్కడికి వెళ్తున్నాం అని అడగకుండా వచ్చారు. సో మేమైతే లంచ్ తినడానికి వెళ్తున్నాం. అది ఎక్కడో చూపిస్తాను మీకు. సో మమ్మీ హలో హాయ్. ఏదైనా మాట్లాడు. నీ జీన్ చూపి ఒకసారి. ఈ ఫోటోలు ఉండే వాళ్ళలో ఒక పేరు చెప్పండి. హలో గాయ్స్, సో మరి ఇప్పుడైతే మనం బాగా ఆకలేస్తుంది కాబట్టి ఫుడ్ తినేసి ఆఫ్టర్ దట్ చూడాల్సిన లొకేషన్స్ అన్నీ చూసేద్దాం. మేము హోటల్ నుంచి కోల్కతా చూడడానికి బయలుదేరాము. పర్టికులర్గా ఒక లొకేషన్ కానీ పర్టికులర్గా ఏ సైట్ సీయింగ్ కానీ పిక్ చేసుకోలేదు. జస్ట్ హోటల్ నుంచి జస్ట్ కోల్కతా చూడడానికి బయలుదేరాము అనమాట. మధ్యలో ఏ వస్తే దారిలో అవి చూసేసి ఎంజాయ్ చేద్దామన్నట్టుగా మేము ఆటోలో మా వెళ్తున్నాం. మమ్మీ గ్యాప్లో చూసారా శనగలు కొనేస్తుంది, తింటుంది. మిర్చి కూడా తినేస్తుంది. రాయలసీమ అనుకుంటా. వైజాగ్ అని అబద్ధం చెప్పి రాయలసీమలో పుట్టింది. అమ్మా చూసారా, ఇదే హౌరా బ్రిడ్జ్. ఇది హుగ్లీ అనే రివర్ మీద కట్టారనమాట. నాకు ఈ బ్రిడ్జ్ అంటే చాలా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి పుస్తకాలలో పేపర్లలో ఈ బ్రిడ్జ్ సింబల్ చూసి కోల్కతా అంటే నాకు ఈ బ్రిడ్జ్ ఒకటే గుర్తొచ్చేది. సో ఫైనల్గా నేను చాలాసార్లు కోల్కతాకు వచ్చాను, కానీ పర్టికులర్గా ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి బ్రిడ్జిని చూడడం ఎప్పుడు జరగలేదు. 2019 ఆగస్ట్లో ఒకసారి వచ్చామన్నమాట. అంటే అప్పుడు వారణాసికి వెళ్ళేటప్పుడు ఈ హౌరా మీదుగా వెళ్ళాము. చూడండి, అమ్ము తర్వాత లహరి ఎంత క్యూట్గా ఉన్నారో. అప్పుడు జస్ట్ రైల్వే స్టేషన్ దిగి ఇక్కడ హౌరా బ్రిడ్జి ఒకటే చూసుకొని మళ్ళీ కాశీ వెళ్ళిపోయాము. ఆ టైంలో మా అమ్మ కూడా మాతో పాటు ఉండింది. ఆ టైంలో మేము షిప్లోంచి ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు కింద నుంచి చూస్తుంటే బ్రిడ్జ్ పడిపోతుందని చెప్పి భయంగా ఉంది. మేము వచ్చేటప్పుడు ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట, సీలింగ్ అంటారు. ఈ బ్రిడ్జ్ మీద వచ్చాము. ఇది లేటెస్ట్ వన్ అనమాట. మీరు కోల్కతాకు వచ్చి ఆంధ్ర స్టైల్ ఇడ్లీ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. కానీ చాలా టేస్టీ. ఎప్పుడు ఈ హౌరా బ్రిడ్జ్ నుంచి వెళ్ళలేదన్నమాట. ఈరోజు ఈ హౌరా బ్రిడ్జ్ నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలని ప్లాన్. చూసారా, ఇది హౌరా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని చూసినప్పుడల్లా నాకు గూస్ బంప్స్ అనమాట. చాలా హైలైట్, అసలు చాలా ఐకానిక్గా, చాలా కోల్కతా అంటే ఒక సింబలైజ్ రిప్రజెంట్ చేసేటట్టుగా చాలా పెద్దగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. దీన్ని హౌరా బ్రిడ్జ్ అంటారు. తర్వాత రవీంద్రనాథ్ సేతు అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జి హౌరా బ్రిడ్జ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ బ్రిడ్జి హుగ్లీ రివర్ మీద కట్టారు.
హుగ్లీ రివర్కి రైట్ సైడ్ ఉన్నది మాత్రం హౌరా అనే ఊరు, లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం కోల్కతా అనమాట. ఈ హౌరాని కోల్కతాని రెండింటిని కలిపేదే ఈ బ్రిడ్జ్ అనమాట. అందుకే దీనికి హౌరా బ్రిడ్జ్ అని వచ్చింది. రవీంద్ర సేతు అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ హిస్టరీ ఆల్మోస్ట్ ఒక 84 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ బ్రిడ్జి కట్టి ఒక 84 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు కూడా ఒక బ్రిడ్జి ఉండేదన్నమాట, ఈ స్టైల్లోనే ఉండేది. బట్ అది డీకమిషన్ చేసేసి మళ్ళీ కొత్తగా బ్రిటిషర్సే కట్టారు ఈ బ్రిడ్జిని. ఈ బ్రిడ్జి మెయింటెనెన్స్ వచ్చేసి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ బ్రిడ్జి స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మీరు ఇప్పుడు న్యూయార్క్లో అటువంటి ప్లేస్లలో చూసి ఉంటారు, ఒక పెద్ద 2 పిల్లర్లు వేసి అటువైపు ఇటువైపు మధ్యలో వాటికి రోప్తో జాయింట్ చేసేసి ఆ రోప్ని వేలాడుతూ బ్రిడ్జిని కడతారనమాట. దాన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. మంచి సస్పెన్షన్ ఉంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ బ్రిడ్జి స్పెషల్ ఏంటంటే, అవే పౌల్స్ అలా ఉన్నాయి కానీ మధ్యలో వీళ్ళు రోప్ కాకుండా మెటల్ స్టీల్తోనే ఆ పౌల్స్ని జాయింట్ చేసేసి దానికి అనుగుణంగా బ్రిడ్జ్ కట్టారు. ఇది ఆల్మోస్ట్ ఒక 23 అడుగుల వెడల్పు, ఇది ఆల్మోస్ట్ ఒక 23 మీటర్ల వెడల్పు, తర్వాత 750 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నైట్ టైం మొత్తం డెకరేషన్ చేస్తారు ఈ బ్రిడ్జిని. దీపావళి టైము లేదా దుర్గాష్టమి ఆ టైంలో ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట బ్రిడ్జికి డెకరేషన్ చేసినప్పుడు. కింద చూసారా, ఇది హుగ్లీ రివరు. కొన్నిసార్లు వర్షాకాలంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుందన్నమాట ఈ హుగ్లీ రివరు. నేను ఒకసారి బోటింగ్ కూడా చేశాను. ఈ హుగ్లీ రివర్ మనకు రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జి, గంగా నది ఎలానో ఈ కోల్కతా రీజియన్లో ఈ హుగ్లీ నది అలాంటిదన్నమాట. సో ఇది హౌరా బ్రిడ్జ్ హిస్టరీ. ఈ బ్రిడ్జ్ మీద చాలా చాలా వెహికల్స్ వెళ్తుంటాయి. రోజు ఆల్మోస్ట్ కార్లు, బస్సులు అన్నీ కలిపి 1,00,000 వరకు వెళ్తాయన్నమాట. ఇందులో రిక్షాలకి, తర్వాత ఆటోలకి వాటికి ప్రవేశం లేదు, సైకిళ్ళకి అలాంటి వాటికి. ఓన్లీ పాదచారులు, తర్వాత ఓన్లీ నడిచేవాళ్ళు, తర్వాత బస్సులు ఇలాంటివి మాత్రమే అలా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద ఇంతకుముందుకు ట్రామ్ కూడా వెళ్ళేదంట. ట్రాఫిక్ ఎక్కువైన తర్వాత ట్రామ్ని బంద్ చేసిన తర్వాత ఆ రూట్లో రైల్వే ట్రాక్ తీసేసి ట్రామ్ని ఇటువైపు రాకుండా చేశారనమాట. ఈ కింద చూసారా, ఈ హుగ్లీ రివర్ మీద బోటింగ్ కూడా టూరిజం వాళ్ళు బోటింగ్ కూడా పెట్టారు. సో పెద్ద పెద్ద షిప్లలో బోటింగ్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా ఈ బ్రిడ్జి మీద దాటడం వద్దనుకుంటే వీళ్ళు ఈ బోట్లు ఉపయోగించేసి ఒక చోటు నుంచి ఒక చోటు కూడా ఈ రివర్ క్రాస్ చేస్తారు. కొన్నిసార్లు ఈ బోట్లలో సెలబ్రేషన్స్ అవుతుంటాయి అన్నమాట. మొత్తం నైట్ అంతా బుక్ చేసుకోవడము, లేదంటే ఆ బోట్ని ఒక హోటల్ లాగా గాలా డిన్నర్ కోసం ఉపయోగించడము, అలా కూడా సెలబ్రేషన్స్ కోసం కూడా వాడతారనమాట. ఇది తర్వాత ఈ టూరిస్ట్ బోట్లా కూడా వాడతారు. జస్ట్ ఒక 20 రూపాయల టికెట్తో కొంచెం అలా బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోయి మళ్ళీ బ్రిడ్జి మీదుగా వచ్చేయడం, అదనమాట ట్రిప్పు. మేము ఈ హౌరా బ్రిడ్జ్ మీద ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. బ్రిడ్జిని చూడంగానే చాలా స్టన్నింగ్. కాకుంటే వీళ్ళు విమలు, పాన్పరాగు, గుట్కాలన్నీ తినేసి బ్రిడ్జి మీద ఊసేసారనమాట. పొరపాటున కింద ఎవడన్నా బోట్లో వెళ్తుందంటే మొత్తం వాడు గుట్కా అభిషేకం అవుతాడనమాట. చూసారా, ఈ హుగ్లీ బ్రిడ్జ్ మీద గజిబిజి నడకలు, పరుగులు, అదే కోల్కతా నగరపు కిటకిటలు అన్నమాట. మన భారతదేశంలో ఈ అంబాసిడర్లు ఇంకా బతికే ఉన్నాయంటే అది ఒక కోల్కతాలోనే అనమాట. కోల్కతాలో మ్యాక్సిమము అంబాసిడర్లు ట్యాక్స్గా వాడతారు ఇక్కడ. ఎందుకంటే హిందుస్థాన్ మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండడం వల్ల ఫ్యాక్టరీ ఇక్కడే కార్లు ఎక్కువ తయారయ్యేది. అంబాసిడర్లకు కోల్కతా ఫేమస్ అనమాట. ఇప్పటికీ వీళ్ళు అంబాసిడర్లు రన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ రైల్వే ట్రాక్ చూసారా, ఇది ట్రామ్ అనమాట. ట్రామ్ వెళ్ళడానికి కట్టిన రైల్వే ట్రాక్. ఇది మ్యాక్సిమం రోడ్డు మీదనే ఉంటుంది. ఇంతకుముందుకు ట్రామ్ మొత్తము హౌరా, కోల్కతాలో అన్ని ఏరియాలను కవర్ చేసేదన్నమాట. రాను రాను ఈ ట్రామ్ పరిధి కుదించుకుపోయిందనమాట. ఎందుకంటే మనకు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, అందరికీ బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ట్రామ్ యూజ్ చేయడం బాగా తగ్గుతూ వచ్చినందువల్ల ఈ రూట్లు చాలా లిమిట్ చేసేసారు. ఇప్పుడు అంత లిమిట్ కూడా వెళ్ళిపోయి ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు, అంటే రద్దీ వేళల్లో మాత్రమే ఈ ట్రామ్లు నడుపుతారంట. ఈ రోడ్డు మీదనే వెళ్తున్నాయి చూడు పట్టాలు. సో ఇప్పుడు ట్రామ్ ఎక్కడ లేదనమాట. ఇంకా కోల్కతా వాళ్ళకు ఈ ట్రామ్లో జర్నీ చేయడం చాలా సెంటిమెంటు, తనకి బాగా నాస్టాలజీ అనమాట. సో వాళ్ళు కోల్కతా వాళ్ళు చాలా చాలా మిస్ అయిపోతున్నారు ఈ ట్రామ్ లేకపోవడము. దీనికి ఆల్మోస్ట్ ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ట్రామ్కి. ఈ ట్రామ్ని కొంచెం మోడర్నైజ్ చేసి కూడా మెట్రో స్టైల్లో డెవలప్ చేసేసి నడిపారు. అయినా కూడా పెద్దగా ప్రజల నుంచి ఆదరణ లేదనమాట.
చాలా తక్కువ ఖర్చులో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి వెళ్ళేవాళ్ళంట ట్రామ్లో జర్నీ చేసేటప్పుడు. నాకు కూడా నేను 'ఖుషి' సినిమా, తర్వాత 'పంజా' సినిమా, పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేటప్పుడు ఈ ట్రామ్‌లలో జర్నీ చేశాడనమాట. అవి ఆ టైంలో ఇంకా నడిచింది. రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ కంప్లీట్‌గా ట్రామ్ ఆపేశారనమాట. ఈ ట్రామ్ మొత్తము అంతా కోల్‌కత్తా అంతా కనెక్ట్ చేసి పడింది. ఇప్పుడు అటువైపు వెళ్ళాను గానీ ట్రామ్ పోయింది, మిస్ అయిపోయింది. సో, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం ఎప్పుడు అనుకునేటప్పుడు చేయాలి. తర్వాత మనం చేస్తామో లేదో కూడా తెలీదు. సో, వాళ్ళు ఇంక చెప్పిన తర్వాత ట్రామ్ ఆగిపోయిన తర్వాత నేను సెంటిమెంట్ ప్రకారంగా కనీసం కళ్ళతో నిలిచిపోయిన ట్రామ్‌నన్నా ఒకసారి చూడాలి అని చెప్పి ఆ ట్రాములు నిలిచే స్టేషన్ దగ్గరికి వెళ్ళామనమాట. ఇది చిన్న స్టేషన్ లాంటిది. అక్కడి నుంచి బయలుదేరుతాయనమాట. నైట్ టైం అక్కడే హాల్ట్ చేస్తాయి. ఆ ప్లేస్‌కి వెళ్ళాము. సో, వాళ్ళు అక్కడున్న వాళ్ళు అది రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు వచ్చారని చెప్పేసి బెంగాలీలో బూతులు తిట్టారు స్లో మోషన్‌లో. సో, సారీ అని చెప్పుకుంటా మేము వీడియోలు, ఫోటోలు తీసుకొని అయితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చాము. మొత్తానికి ట్రాక్ పైన నడిచే ట్రామ్‌ని చూడకపోయినా అక్కడ నిల్చున్న ట్రామ్‌లను చూడగలిగాము. ఐ లవ్ యూ ట్రామ్, ఐ డోంట్ వాన్నా మిస్ యూ. సో, ఈ ట్రామ్‌ల గురించి బాధపడడం అయిపోయిన తర్వాత ఆకలేసిందనమాట. అక్కడ ఒక కరీం రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి భోంచేసాము. బిర్యానీలే తిన్నాము. తర్వాత ఈ ఏరియాలు చూసారా, ఈ స్ట్రీట్స్ అన్నీ చాలా వరకు మన తెలుగు సినిమాలలో ఉంటాయి. శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలలో చూశాననమాట. ఈ కోల్కతా అతి పురాతనమైన వీధులు అనమాట. మేబీ 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ వీధులకి. చాలా పాత పడిన ఇల్లు ఇప్పటికీ, అంటే కోల్కతా బెంగాల్ స్టైల్లో కట్టుకున్న ఇల్లులు అనమాట. ఈ స్ట్రీట్లలో తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కూర్చొని ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటే లోపల నుంచి ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఇది ఏంటో తెలుసా మీకు అని నన్ను అడిగాడు. పెయింటింగ్ అన్నాము. ఇది పెయింటింగ్ కాదు, ఇది మేము ఇక్కడ పెయింటింగ్ వేసుకొని వెడ్డింగ్ షూట్ చేస్తాము. ఇక్కడ ఏదైనా ఫోటోలు, వీడియోలు తీయాలంటే డెఫినెట్గా మాకు పే చేయాలని చెప్పారు. మేము అంత ఇది కాదండి, జస్ట్ ఇక్కడ ఉంటే ఆగామని చెప్తే తీసుకోండి అని చెప్పారు. సో, ఈ స్ట్రీట్స్ చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, ఇది నెయ్యి షాప్ అనమాట, డైరీ. నేను యాక్చువల్గా ఆ బాటిల్లో కలర్ చూడంగానే ఇది కంప్లీట్గా ప్యూర్ గీ ఉంటుంది, వెళ్ళి కొనుక్కుందామని తీసుకెళ్ళాను. వాళ్ళు కూడా స్మెల్ చూసేసి ఫ్లాట్ అయిపోయారనమాట. చాలా చాలా బాగుంది నెయ్యి టేస్ట్. మేము కోల్కత్తాకి మళ్ళీసారి రావాలంటే రీజన్ ఏంటంటే ఈ నెయ్యి గురించి కూడా ఒక రీజన్ అనమాట. మొదటి రోజు కోల్కత్తా ట్రిప్పు హ్యాపీగా జరిగింది. ఇక్కడ మొత్తము కంప్లీట్ క్రౌడ్ అనమాట, ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఆ జనాల మధ్యలో నడుచుకుంటూ, ముఖ్యంగా పాన్పరాగులు గుట్కాల మీద కాలు వేయకుండా జాగ్రత్తగా నడవడం అంటే పెద్ద టాస్క్ అనమాట. దానికే సగం అలసిపోయాము మేము. ఇంకా హోటల్కి వెళ్ళి పడుకోవడమే అనమాట, అంత టైర్డ్ అయిపోయాము. ఈ గుట్కాలు, తర్వాత ఈ విమలు, ఈ పాన్పరాగులు కోల్కత్తాలో మొత్తము అంతరించిపోయి కోల్కత్తా ఒక స్మార్ట్ సిటీలా కావాలని వేడుకుంటున్నాను. వీళ్ళు కూడా వెళ్ళి షాపింగ్ చేశారు. అది మా 2వ రోజు కోల్కతా ట్రిప్పు. మరుసటి రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా?
మరుసటి రోజు మేము విక్టోరియా ప్యాలెస్కి వెళ్తున్నాం. విక్టోరియా ప్యాలెస్ చాలా చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ పార్ట్లో మీకు విక్టోరియా ప్యాలెస్ టూర్ అంతా చేస్తాను. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.